నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లామాఫెరా హీలింగ్, హారోస్కోప్ రీడింగ్ కానివ్వచ్చు, స్విచ్ బోర్డ్ థెరపీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ మొడాలిటీస్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి ఎంక్వైరీ చేసుకోవచ్చు. అలాగే మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి టారో కార్డ్ గైడెన్స్ కానివ్వండి, లేకపోతే క్రిస్టల్ సజెషన్స్ కావాలనుకున్నా, క్వాలిటీ అండ్ నాన్ హీటెడ్ సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ కావాలనుకున్నా, క్రిస్టల్స్ కావాలనుకున్నా సేమ్ నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చాలామందికి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, స్టేరీ యానిమల్స్ని ఆదరించండి. మీకు కుదిరినప్పుడు మీరు ఫుడ్ పెడుతూ ఉండండి, నీళ్ళు పెడుతూ ఉండండి. చాలా చోట్ల మీకు తెలుసు అవి మురికి నీళ్ళు తాగుతూ ఉంటాయి, టైంకి ఫుడ్ దొరకక చాలా దీన స్థితిలో ఉంటాయి. మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఫుడ్ పెట్టలేకపోయినా పర్వాలేదు. దయచేసి వాటిని ఫిజికల్ అబ్యూస్ మాత్రం చేయకండి, నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ప్రెడిక్షన్స్ మనకి 24వ తారీఖు నవంబర్ నుంచి 30వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మిథున రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మిథున రాశికి సంబంధించి ఈ వీక్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేపట్టిన పనుల్లో కొంచెం డిలేస్ ఉండే అవకాశం, వాటిని పోస్ట్పోన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అనుకోకుండా కొన్ని ఆటంకాలు ఎదురవడం వల్ల, లేకపోతే మీరు అన్ని పనులు ఒకే టైంలో పెట్టుకోవడం వల్ల, అంటే పనులన్నీ కూడా మీరు ఒకదాని తర్వాత ఒకటి ప్లాన్ చేసేసుకోవడం వల్ల టైం అడ్జస్ట్ కాలేక, లేకపోతే అనుకున్న టైంకి మనీ అందక కొన్ని పనులు అయితే ఆగిపోయే అవకాశం ఉంది. దానివల్ల కొన్ని పనులు అనేవి పోస్ట్పోన్ చేస్తారు, లేకపోతే దాన్ని డిలే అవ్వడం వల్ల పోస్ట్పోన్ అయినా చేస్తారు, లేదా క్యాన్సిల్ అయినా చేస్తారు. అండ్ దీనికి రీజన్ ఏంటనేది కూడా ఒకసారి ఆలోచించుకుంటూ ఉంటారు. అంటే మనకి పనులేవి అవ్వకుండా కూడా ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, మాకు అదయింది, ఇదైంది, ఇది బాగుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా మీరు చేసే పనిని ముందుగా చెప్పేయడం వల్ల, లేకపోతే మీకు ఏదైతే లాభాలు కావచ్చు, బిజినెస్లో గ్రోత్ కావచ్చు, ప్రతి మందికి చెప్పడం వల్ల ఆ దిష్టి కావచ్చు, ఏదైనా సరే ఈ ఎనర్జీస్ అనేది కూడా మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళకుండా ఆపేస్తాయి. కాబట్టి ఆ విషయంలో కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండండి. మీ పనులు ఏదైనా సరే మీరు దానిలో సక్సెస్ అయ్యారు అన్న తర్వాత మాత్రమే చెప్పుకునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా. పాస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా కొన్ని ఉంటాయి. కొంతమంది ఎంత ఫోకస్డ్గా కెరియర్ మీద, లేకపోతే మీ పర్సనల్ లైఫ్ మీద ఉండాలని అనుకున్నా, కొన్ని పాస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్, పాస్ట్ లైఫ్ ఏమంటే ఏదో గత జన్మ గురించి అని కాదు, జనరల్గా ఈ టైం మీ మిడిల్ ఏజ్లోనో, లేకపోతే ఇంతకుముందు మీ గతానికి సంబంధించి ఏదైనా సరే కొన్ని విషయాలు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాయి. దానివల్ల కూడా మీ వర్క్ మీద కొంచెం ఫోకస్ తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే పార్ట్నర్స్లో కానివ్వండి, మీ రిలేషన్షిప్లో మీ పార్ట్నర్ బిహేవియర్ అనేది కొంచెం డామినేటింగ్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దానివల్ల కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బ్యాలెన్స్డ్గా ఉండడానికి ట్రై చేయండి. అలాగే ప్రమోషన్, సాలరీ ఇంక్రిమెంట్, ఆన్సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ఈ వీక్లో చాలా అనుకూలంగా ఉంది. వీటికి సంబంధించి మరి ముఖ్యంగా కెరియర్ చేంజ్, జాబ్ చేంజ్, ప్రమోషన్స్కి చాలా అనుకూలంగా ఉంది. బ్యాంక్ లోన్స్ ఎవరైనా ట్రై చేస్తున్నట్లయితే కనుక చాలా రోజులుగా అవ్వట్లేదు, ట్రై చేసి ఒకలాంటి విసుగు చిరాకు వచ్చేసింది అనుకునే వాళ్ళకి ఈ వీక్లో లోన్కి సంబంధించి శుభవార్త అందే అవకాశం కనిపిస్తుంది. అలాగే మీరు ఎవరినైనా డబ్బు అడిగినట్లయితే కనుక ఇది అవ్వదు అనుకున్న పని అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్.